हेलो स्टूडेंट्स, वेलकम टू मై ఛానల్ రాజభాషా హిందీ। ఈరోజు మనం 9th క్లాస్ సంచయన్ టెక్స్ట్ బుక్లో 4th లెసన్ అయిన మేరా ఛోటా సా నిజీ పుస్తకాలయ్ పార్ట్ 1 డిస్కస్ చేద్దాము। అయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। సో లెట్స్ స్టార్ట్। లెసన్ పేరు మేరా ఛోటా సా నిజీ పుస్తకాలయ్, నా చిన్ని గ్రంథాలయము। పుస్తకాలయం మీన్స్ గ్రంథాలయము, లైబ్రరీ। ఈ లెసన్ రాసిన లేఖక్ పేరు, రచయిత పేరు ధర్మవీర భారతి। ఇది లేఖక్ ధర్మవీర భారతి గారి ఆత్మకథ। ఈ లెసన్లో రైటర్కు ఏ విధంగా బుక్స్ చదవాలనే ఇంట్రెస్ట్ కలిగింది, తను కొన్న ఫస్ట్ బుక్ నుండి తన పర్సనల్ లైబ్రరీ కన్స్ట్రక్ట్ చేసే వరకు ఎలా ఏర్పాటు చేశారు అనేది, ఇలా ఎన్నో విషయాలను ఈ లెసన్లో తెలుసుకుందాం మరి। సో సీ ద లెసన్। జూలై 1989, అది జూలై 1989వ సంవత్సరం। బచ్నేకి కోయి ఉమ్మీద్ నహీ థీ, తో 1989వ సంవత్సరంలో జరిగిన సంఘటన, బతుకుతాను అనే ఆశనే లేదు। తీన్ జబర్దస్త్ హార్ట్ అటాక్, ఏక్ కే బాద్ ఏక్, ఒకదాని తర్వాత మరొకటి 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చాయి। ఏక్ తో ఐసాకి నబ్జ్ బంద్, సాన్స్ బంద్, ధడకన్ బంద్, ఒకసారి వచ్చిన హార్ట్ అటాక్లో అయితే పల్స్ రేట్ ఆగిపోయి, శ్వాస ఆడక, గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయాయి। డాక్టరోనే ఘోషిత్ కర్ దియా కి అబ్ ప్రాణ్ నహీ రహే, డాక్టర్స్ అయితే చనిపోయానని చెప్పేశారు। పర్ డాక్టర్ బోర్జెస్ నే ఫిర్ భీ హిమ్మత్ నహీ హారీ థీ, కానీ డాక్టర్ బోర్జెస్ మాత్రం ధైర్యం వదలలేదు। ఉన్హోనే 900 వోల్ట్స్ కే షాక్స్ దియే, ఆయన 900 వోల్టులు కలిగిన కరెంట్ షాక్స్ ఇచ్చారు నాకు। ఇక్కడ నాకు అంటే రచయిత ధర్మవీర్ భారతి గారికి। భయానక్ ప్రయోగ్, ఇది ఒక భయంకరమైన ప్రయోగం। లేకిన్ వే బోలే కి యది యహ్ మృత శరీర్ మాత్ర హై తో దర్ద్ మెహసూస్ నహీ హోగా, పర్ యది కहीं भी जरा भी एक कण प्राण शेष होंगे तो हार्ट రివైవ్ కర్ సక్తా హై। బట్ ఆయన చెప్పారు ఏమిటంటే, ఒకవేళ మృత శరీరం షాక్స్ వల్ల నొప్పి కలగదు మృత శరీరానికి, బట్ ఒకవేళ శరీరంలో కొంచెమైనా ప్రాణం ఉంటే, రియాక్ట్ అయితే హార్ట్ రివైవ్ అవుతుంది, మళ్ళీ గుండె కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది అన్నారు। प्राण तो लौटे पर इस प्रयोग में 60% हार्ट सदा के लिए नष्ट हो गया, ప్రాణాలు తిరిగొచ్చాయి కానీ ఈ ప్రయోగంలో 60% హార్ట్, గుండె శాశ్వతంగా దెబ్బతింది, 60% గుండె। కేవల్ 40% బచా, కేవలం 40% మిగిలింది। ఉస్మే భీ 3 అవరోధ్ హై, అవరోధ్ మీన్స్ బ్లాకేజ్, అవరోధ్ రుకావట్ మీనింగ్। తో ఆ 40% గుండె బాగా ఉన్న గుండెలో కూడా, అందులో కూడా 3 అడ్డంకులు ఉన్నాయి, హార్ట్ బ్లాకేజెస్ 3 ఉన్నాయి। ओपन हार्ट ऑपरेशन तो करना ही होगा पर सर्जन हिचक रहे हैं, ఓపెన్ హార్ట్ సర్జరీ ఖచ్చితంగా చేయాలి, బట్ సర్జన్స్ సంకోచిస్తున్నా సాగారు, డౌట్ పడుతున్నారు చేయాలా వద్దా ఓపెన్ హార్ట్ సర్జరీ అని। కేవల్ 40% హార్ట్ హై, కేవలం 40% హార్ట్ బాగుంది। ఆపరేషన్ కే బాద్ నా రివైవ్ హువా తో, ఒకవేళ ఆపరేషన్ తర్వాత గుండె తిరిగి బాగపోతే ఎలా। तय हुआ कि अन्य विशेषज्ञों की राय ले ली जाए, तब कुछ दिन बाद ऑपरेशन की सोचेंगे। तो మరి గుండె తిరిగి బాగవపోతే ఎలా అనే డౌట్తో డాక్టర్స్ అందరూ ఇతర నిపుణుల అభిప్రాయం తీసుకొని కొన్ని రోజుల తర్వాత ఆపరేషన్ గురించి ఆలోచిస్తామని డిసైడ్ అయ్యారు। తబ్ తక్ ఘర్ జాకర్ బినా హిలే డులే విశ్రామ్ కరే, అప్పటి వరకు పేషెంట్ ఇంటికెళ్ళి కదలకుండా విశ్రాంతి తీసుకోమన్నారు డాక్టర్స్। బహర్హాల్ ఐసీ अर्धमृत्यु की हालत में वापस घर लाया जाता हूँ, ఏది ఏమైనప్పటికీ ఇలా సగం చచ్చిన పరిస్థితిలో నే ఇంటికి వాపస్ తీసుకురాబడ్డాను। మేరీ జిద్ హై కి बेडरूम में नहीं, मुझे अपने किताबों वाले कमरे में ही रखा जाए, నా మొండి పట్టు వలన నన్ను బెడ్రూమ్లో కాకుండా నా పుస్తకాలు ఉన్న గదిలో ఉంచారు।
वहीं लिटा दिया गया है मुझे, అక్కడే నన్ను పడుకోబెట్టారు. చలనా బోలునా పढ़ना మనా హై, నేను నడవడం కానీ మాట్లాడడం కానీ చదవడం కానీ చేయకూడదు, నిషేధం. దిన్ భర్ పడే పడే దో హీ చీజే దేఖతా రహతా హూँ, రోజంతా మంచంపై పడి రెండే వస్తువులని మాత్రమే చూసేవాణ్ణి. बाईं ओर की खिड़की के सामने रह रहकर हवा के झूलते सुपारी के पेड़ के झालरदार पत्ते और अंदर कमरे में चारों ओर फर्श से लेकर छत तक ऊंची किताबों से ठसाठस भरी अलमारियां. లెఫ్ట్ సైడ్ కిటికీకి ఎదురుగా గాలికి ఊగుతున్న ఒక్క చెట్టు ఆకులను మరియు గదిలో నేల నుండి పై కప్పు వరకు గది 4 వైపులా బుక్స్తో నిండి ఉన్న షెల్ఫ్స్ అంటే అరలను మాత్రమే చూసేవాణ్ణి. बचपन में मेरी कथाओं में जैसे पढ़ते थे कि राजा के प्राण उसके शरीर में नहीं तोते में रहता है. నా చిన్నప్పటి ఫెయిరీ టేల్స్ కథల పుస్తకంలో చదివినట్లు రాజు ప్రాణాలు తన శరీరంలో కాకుండా ఒక చిన్న చిలుక శరీరంలో ఉన్నట్లు. वैसे ही लगता था कि मेरा प्राण इस शरीर से तो निकल चुके हैं. అదేవిధంగా నాకు అనిపిస్తుంది ఏమిటంటే నా ప్రాణాలు కూడా ఈ శరీరం వదిలి వెళ్ళిపోయాయి అని. वे प्राण इन हज़ारों किताबों में बसे हैं जो पिछले 40-50 बरस में धीरे धीरे मेरे पास जमा होती गई हैं. ఆ ప్రాణాలు గత 40-50 సంవత్సరాల క్రితం నా వద్ద నెమ్మదిగా చేరాయి. ఈ వేల పుస్తకాలలోనే ఆ ప్రాణాలన్నీ ఉన్నాయి అని అనిపిస్తుంది నాకు. कैसे जमा हुई, संकलन की शुरुआत कैसे हुई, यह कथा बाद में सुनाऊंगा. ఈ బుక్స్ ఎలా పోగయ్యాయి, బుక్స్ కలెక్ట్ చేయడం ఎలా మొదలైంది, ఈ కథంతా మళ్ళీ వినిపిస్తాను. पहले तो यह बताना ज़रूरी है कि किताबें पढ़ने और सहेजने का शौक कैसे जागा. మొదటగా బుక్స్ చదవడం మరియు జాగ్రత్తగా అమర్చి పెట్టడం ఈ ఇంట్రెస్ట్ ఎలా పుట్టిందో చెప్పడం చాలా అవసరం. बचपन की बात है, చిన్ననాటి విషయం. उस समय आर्य समाज का सुधारवादी आंदोलन अपने पूरे जोर पर था. ఆ సమయంలో ఆర్య సమాజపు సంస్కరణవాదం ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్నది. మేరే పితా ఆర్య సమాజ్ రాణి మండీకే ప్రధాన థే. మా నాన్నగారు ఆర్య సమాజపు రాణి మండీకి అధ్యక్షులుగా ఉన్నారు. और माँ ने स्त्री शिक्षा के लिए आदर्श कन्या पाठशाला की स्थापना की. మరియు మా అమ్మగారు స్త్రీల విద్య కోసం ఆదర్శ బాలికల పాఠశాలలను స్థాపించింది. पिता की अच्छी खासी सरकारी नौकरी थी. మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగి. बर्मा रोड जब बन रही थी तब बहुत कमाया था उन्होंने. బర్మా రోడ్డు నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన డబ్బు బాగా సంపాదించారు. लेकिन मेरे जन्म के पहले ही गांधी जी के आह्वान पर उन्होंने सरकारी नौकरी छोड़ दी थी. కానీ నేను పుట్టక ముందే గాంధీ గారి పిలుపుతో ఆయన గవర్నమెంట్ జాబు వదిలేశారు. हम लोग बड़े आर्थिक कष्टों से गुजर रहे थे. మేమెన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాము. फिर भी घर में नियमित పత్రికాయే आती थी. అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ సరే మా ఇంటిలో వార్తాపత్రికలు ఎప్పటిలాగానే నియమానుసారంగా వచ్చేవి. आर्यमित्र साप्ताहिक, वेदोदम, सरस्वती, गृहिणी और 2 बाल पत्रिकाएं खास मेरे लिए बाल सखा और चमचम. వాటిలో ఆర్యమిత్ర వారపత్రిక, వేదోదం, సరస్వతి, గృహిణి మరియు 2 బాలల పత్రికలు వచ్చేవి. బాలపత్రికలలో ముఖ్యంగా నా కోసమే బాల సఖా మరియు చంచం వచ్చేవి. उनमें होती थी परियों, राजकुमारों, दानवों और सुंदरी राजकन्याओं की कहानियाँ और रेखाचित्र. ఆ బాలపత్రికలలో ఫెయిరీ టేల్స్ కథలు, రాకుమారులు, రాక్షసులు మరియు అందమైన రాకుమార్తెల కథలు మరియు కథానికలు ఉండేవి. मुझे पढ़ने की चाट लग गई. నాకు చదివే అలవాటు పడిపోయింది. हर समय बढ़ता रहता, ప్రతిక్షణం చదువుతూనే ఉండేవాణ్ణి. खाना खाते समय थाली के पास पत्रिकाएं रखकर पढ़ता.
భోంచేసే సమయంలో కూడా నేను ప్లేట్కు సమీపంలో పత్రికలు పెట్టుకొని చదివేవాడిని. अपनी दोनों पत्रिकाओं के अलावा भी सरस्वती और आर्यमित्र पढ़ने की कोशिश करता. నాకు సంబంధించిన 2 బాలపత్రికలే కాకుండా సరస్వతి మరియు ఆర్యమిత్ర చదవడానికి ప్రయత్నించేవాడిని. घर में पुस्तकें भी थी. ఇంట్లో పుస్తకాలు కూడా ఉన్నాయి. उपनिषदें और उनके हिंदी अनुवाद सत्यार्थ प्रकाश. ఉపనిషత్తులు మరియు వాటి హిందీ అనువాదం సత్యార్థ ప్రకాష్ పుస్తకాలు ఉండేవి. सत्यार्थ प्रकाश के खंडन मंडन वाले अध्याय पूरी तरह समझ में तो नहीं आता था, पर पढ़ने में मज़ा आता था. సత్యార్థ ప్రకాష్ పుస్తక విశ్లేషణకు సంబంధించిన అధ్యాయాలు పూర్తిగా అర్థమయ్యేవి కావు, కానీ చదివేటప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాణ్ణి. मेरी प्रिय पुस्तक थी स्वामी दयानंद की एक जीवनी, रोचक शैली में लिखी हुई, अनेक चित्रों से सुसज्जित. నాకెంతో ఇష్టమైన పుస్తకం వినోదభరిత ఇంట్రెస్టింగ్ స్టైల్లో రాయబడిన దయానంద సరస్వతి జీవిత చరిత్ర పుస్తకం. ఈ పుస్తకం అనేక బొమ్మలతో అలంకరింపబడినది. वे तत्कालीन पाखंडों के विरुद्ध आदम्य सहाय दिखाने वाले अद्भुत व्यक्तित्व थे. దయానంద సరస్వతి గారు అప్పటి ఆడంబర మరియు కపట బుద్ధి గల సమాజం పట్ల వ్యతిరేకంగా ఎవరూ అణచివేయలేని గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించిన వ్యక్తిత్వం ఆయనది. కితనీ హీ రోమాంచక ఘటనాయే థీ. ఆయన జీవితపు ఎన్నో ఇంట్రెస్టింగ్ సంఘటనలు ఉండేవి. उनके जीवन की जो मुझे बहुत प्रभावित करती थी. ఏవైతే సంఘటనలు ఆయన జీవితంలో ఉన్నాయో అవన్నీ నాపై చాలా ప్రభావాన్ని చూపేవి. चूहे को भगवान का भोग खाते देखकर मान लेना कि प्रतिमाएं भगवान नहीं होती, घर छोड़कर भाग जाना, तमाम तीर्थों, जंगलों, गुफाओं, हिम शिखरों पर साधुओं के बीच घूमना और हर जगह इसकी तलाश करना कि भगवान क्या है, सत्य क्या है. ఆ సంఘటనలలో దేవుడు నైవేద్యాన్ని తినే ఎలుకని చూసి విగ్రహాలు దేవుడు కాదు అనే ఆయన భావనలు, ఇంటి నుండి పారిపోవడం, తీర్థస్థలాలన్నీ తిరగడం, అడవులు, గుహలు, హిమ శిఖరాలపై ఉన్న సాధువుల మధ్య తిరుగుతూ మరియు ప్రతి చోట దేవుడు అంటే ఎవరు అని వెతకడం, నిజమేది అని వెతకడం. जो भी समाज विरोधी, मनुष्य विरोधी मूल्य हैं, रूढ़ियाँ हैं, उनका खंडन करना और अंत में अपने से हार को क्षमा कर उसे सहारा देना. ఏవైతే సమాజానికి లేదా సంఘ విద్రోహ, మానవ వ్యతిరేక విలువలు, వ్యవహారాలు ఉన్నాయో వాటిని ఖండించడం మరియు ఫైనలీ తన వాదనతో ఓడించి వారిని క్షమించి వాళ్లకు హెల్ప్ చేయడం. यह सब मेरे बाल मन को बहुत रोमांचित करता. ఇవన్నీ నా మనసుని చాలా పులకింపజేస్తాయి, ప్రభావితం చేస్తాయి. जब इस सब से थक जाता तब फिर बाल सखा और चमचम की पहली पड़ी हुई कथाएं दोबारा पढ़ता. ఎప్పుడైతే నాకు అలసట అనిపిస్తుందో అప్పుడు నేను బాలసఖ మరియు చంచం ముందే చదివిన కథలను తిరిగి చదువుతాను. మా స్కూలీ పఢాయి పర్ జోర్ దేతి. తల్లి చదువుకోమని స్కూల్ సిలబస్ పైన ఫోకస్ చేయమని నొక్కి చెప్పేది. చింతిత్ రహతీ థీ కి లడకా కక్షా కి కితాబే నహీ పడతా. స్కూల్ పాఠ్యాంశాలు చదవడం లేదని మా అమ్మగారు ఆందోళన చెందేది. పాస్ కైసే హోగా, ఎలా పాస్ అవుతాడు అని చెప్పేసి ఆందోళన చెందేది. कहीं खुद साधु बनकर घर से भाग गया तो. స్వామి దయానంద సరస్వతి గారి చరిత్రను చదివి నేను స్వయంగా సాధువులాగా మారి ఇంటి నుండి పారిపోతానేమో అని అమ్మ భయపడేది. పితా कहते हैं जीवन में यही पढ़ाई काम आएगी, पढ़ने दो. జీవితంలో ఇలాంటి చదివే ఉపయోగపడుతుంది, తనని చదవని అని నాన్నగారు అమ్మకు చెప్పేవారు.
मैं स्कूल नहीं भेजा गया था। शुरू की पढ़ाई के लिए घर पर मास्टर रखे गए थे। ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం ఇంటి దగ్గరే గురువు గారిని నియమించారు, నన్ను స్కూల్కి పంపలేదు। पिता नहीं चाहते थे कि नासमझ उम्र में मैं गलत संगति में पढ़कर गाली गलौज सीखूं, बुरे संस्कार ग्रहण करूं, अतः मेरे नाम लिखवाया गया। जब मैं कक्षा 2 तक की पढ़ाई घर पर कर चुका था। 2వ తరగతి పూర్తయ్యే వరకు ఇంటి వద్దనే నన్ను చదివించారు, ఎందుకంటే తెలిసి తెలియని వయస్సులో నేను చెడు సాంగత్యంలో పడి తిట్లు దూషించే భాష నేర్చుకోకూడదని, అలాగే చెడు సంస్కారాలు గ్రహించరాదని మా నాన్నగారు అనుకున్నారు। तीसरे दर्जे में मैं भर्ती हुआ। 3rd क्लासలో నన్ను స్కూల్లో చేరాను। उस दिन शाम को पिता उंगली पकड़कर मुझे घूमने ले गए। స్కూల్లో చేరిన సాయంత్రం మా నాన్నగారు నా వేలుని పట్టుకొని నన్ను బయటకు తీసుకుని వెళ్ళారు। लोकनाथ की एक दुकान ताज़ा अनार का शरबत मिट्टी के कुल्हड़ में पिलाया और सिर पर हाथ रखकर बोले, वायदा करो कि पाठ्यक्रम की किताबें भी इतने ही ध्यान से पढ़ोगे, माँ की चिंता मिटाओगे। లోక్నాథ్ షాప్లో దానిమ్మ జ్యూసును మట్టి కుండలో తాగించారు మరియు తలపై నెమురుతూ ఇలా అన్నారు మా నాన్నగారు, నాకు ప్రామిస్ చెయ్యి, స్కూల్ సిలబస్ కూడా అంతే శ్రద్ధగా చదువుతానని, అలాగే అమ్మ బెంగను తీరుస్తానని। उनका आशीर्वाद था या मेरा जी तोड़ परिश्रम की 3रे चौथे में मेरे अच्छे नंबर आए और 5वें में तो मैं फर्स्ट आया। ఆయన బ్లెస్సింగ్స్ లేదా నా హార్డ్ వర్క్కో మరి 3rd క్లాస్ మరియు 4th క్లాస్లో నాకు మంచి మార్క్స్ వచ్చాయి మరియు 5th క్లాస్లో అయితే నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను। माँ ने आंसू भरकर गले लगा लिया। అమ్మ అయితే నా విజయాన్ని చూసి ఎంతో సంతోషంతో ఆనంద భాష్పాలతో నన్ను హత్తుకునింది। పితా ముస్కురాతే రహే, కుచ్ బోలే నహీ, నాన్న నవ్వుతూ ఉన్నారు, నాతో ఏమీ మాట్లాడలేదు। चूँकि अंग्रेज़ी में मेरे नंबर सबसे ज़्यादा थे, अतः स्कूल से इनाम में 2 अंग्रेज़ी किताबें मिली थी। ఇంగ్లీష్ సబ్జెక్ట్లో అందరికంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి, అందువల్ల నాకు 2 ఇంగ్లీష్ బుక్స్ బహుమతి రూపంలో లభించాయి। एक में 2 छोटे बच्चे घोंसले की खोज में बागों और कुंजों में भटकते हैं और इस बहाने पक्षियों की जातियों, उनकी बोलियों, उनकी आदतों की जानकारी उन्हें मिलती है। ఒక బుక్లో 2 చిన్న పిల్ల పక్షుల గూళ్ళను వెతుకుతూ 2 చిన్నారులు గూళ్ళను వెతుకుతూ తోటలు మరియు చెట్ల పొదలలో తిరుగుతారు। ఈ కారణం చేత వారికి పక్షుల జాతులు, భాషలు మరియు వాటి అలవాట్ల గురించి సమాచారం లభిస్తుంది। दूसरी किताब थी ट्रस्टी द रग, जिसमें पानी के जहाज़ों की कथाएं थी। कितने प्रकार के होते हैं, कौन कौन सा माल लाद कर लाते हैं, कहाँ से लाते हैं, कहाँ ले जाते हैं, नाविकों की ज़िंदगी कैसी होती है, कैसे कैसे द्वीप मिलते हैं, कहाँ वेल होते हैं, कहाँ शार्क होती हैं। 2వ బుక్ ట్రస్టీ ద రగ్లో నీటిలో ప్రయాణించే ఓడల కథలున్నాయి। ఈ బుక్ నుండి షిప్స్ ఎన్ని రకాలు, అవి ఏ సరుకులు నింపుకొని తెస్తాయి, ఎక్కడి నుండి తెస్తాయి, ఎక్కడికి చేరవేస్తాయి, నావికుల జీవితం ఎలా ఉంటుంది, ఏ ద్వీపాలు ఎక్కడ ఉంటాయి, తిమింగలాలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ షార్క్స్ నివసిస్తాయి, ఇవన్నీ 2వ పుస్తకం ట్రస్టీ ద రగ్లో ఉన్నాయి। इन 2 किताबों ने एक नई दुनिया का द्वार मेरे लिए खोल दिया। ఈ 2 పుస్తకాలు నా కొత్త ప్రపంచపు ద్వారాన్ని తెరిచాయి। పక్షియోं से भरा आकाश और रहस्यों से भरा समुद्र, పక్షులతో నిండిన ఆకాశం మరియు రహస్యాలతో కూడిన సముద్రం ఉంది। पिता ने अलमारी के एक खाने से अपनी चीज़ें हटाकर जगह बनाई और मेरी
दोनों किताबें उस खाने में रखकर कहा, आज से यह खाना तुम्हारी अपनी किताबों का, यह तुम्हारी अपनी లైబ్రరీ है. మా నాన్న షెల్ఫ్లో ఒక భాగంలో ఉన్న తన వస్తువులని తీసేసి ఖాళీ ప్లేస్ ఏర్పాటు చేసి నా 2 పుస్తకాలను ఉంచి ఈ రోజు నుండి ఈ అల్మారాలో ప్లేస్ నీ పుస్తకాల కోసం అన్నారు. ఇది నీ లైబ్రరీ అన్నారు. यहाँ से आरंभ हुई उस बच्चे की లైబ్రరీ. ఆ అబ్బాయి లైబ్రరీ ఇక్కడ నుండి ప్రారంభమైంది. बच्चा किशोर हुआ, स्कूल से कॉलेज, कॉलेज से यूनिवर्सिटी गया, డాక్టరేట్ హాసిల్ की. పిల్లవాడు బాల్యం నుండి కిషోరావస్థకు చేరుకున్నాడు, స్కూల్ నుండి కాలేజ్ నుండి యూనివర్సిటీకి వెళ్ళాడు, పిహెచ్డి పట్టాను పొందాడు అంటే డాక్టరేట్ని కూడా పొందాడు. यूनिवर्सिटी में अध्यापन किया, अध्यापन छोड़कर इलाहाबाद से बम्बई आया, संपादन किया. యూనివర్సిటీలో బోధించేవాడు, తర్వాత కొద్ది రోజుల తర్వాత బోధనను వదిలేసి అలహాబాదు నుండి ముంబైకి వచ్చాడు, అక్కడ సంపాదకీయం చేశాడు. ఉసి అనుపాత్ మే అప్నీ లైబ్రరీ కా విస్తార్ కర్తా గయా. అదే రేషియోలో అదే నిష్పత్తిలో తన లైబ్రరీని విస్తరిస్తూ పోయాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి అంటే ఇక్కడ లేఖక్ అన్నమాట. ఇక్కడ నేను అంటే ధర్మవీర భారతి. సో స్టూడెంట్స్, నెక్స్ట్ పార్ట్ 2లో రిమైనింగ్ లెసన్ని డిస్కస్ చేద్దాం.